హాయ్, ఏం చేస్తున్నావు? హాయ్. ఏం చేయట్లేదు, చలిగా ఉందని చెప్పి ఎండలో నిల్చున్నాను. చల్లగా ఉందని ఎండలో నుంచి ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు. చూస్తుంటే ఏదో స్పెషల్ రెసిపీ చేసినట్టున్నావు ఇవాళ. అవునా? అవును, మంచి మంచి రెసిపీస్ చూపిస్తాను. ఇవాళ మంచి స్పెషల్గా 2 రెసిపీస్ చేశాను, చూపిస్తాను కదండి. నిజంగానే ఈరోజు మంచి మంచి రెసిపీస్ అయితే 2 రకాలు ప్రిపేర్ చేశాను. పాలకూరతోటి మంచి కర్రీ ఒకటి, అలాగే మొక్కజొన్న పిండితోటి రొట్టెలు అనమాట. మొక్కజొన్న పిండి రొట్టెలు చేసుకున్నప్పుడు ఆవాలాకుల మొక్కలు ఉంటాయి కదా, ఆవాలాకులతో కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలా కాకుండా నేను మంచి టేస్టీగా పాలకూరతో చేశాను. వావ్, సర్ప్రైజ్, సూపర్. చూస్తే తెలియదండి, తయారు చేసుకుని తింటేనే తెలుస్తుంది వీటిలో టేస్ట్ ఏంటో. మరి టేస్టీ రెసిపీస్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణశ్రీ రెసిపీస్. ఈరోజు అయితే ఏమేమి రెసిపీస్ చేస్తున్నానో నీకు ముందుగానే తెలిసిపోయింది కదా. పాలకూరతో ఎప్పుడు మనం పప్పు కానీ రైసులు కానీ చేస్తూ ఉంటాము. ఒక డిఫరెంట్ స్టైల్లో ఒక మంచి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇందులో ఎటువంటి మసాలాలు లేకుండా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ కర్రీ ప్రిపేర్ చేస్తారని చెప్పి మీకు వీడియో షేర్ చేస్తున్నాను. ఇందులోకి అయితే ఒక టమాటా వేసుకోవాలి, అలాగే బంగాళదుంప వేసుకోవాలి, పచ్చి బఠానీలు ఉంటాయి కదా, ఇప్పుడు సీజన్లో వస్తున్నాయి, అవి వేసుకోవాలి. ఇవన్నీ రెడీ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ శుభ్రంగా కడిగేసి చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. అలాగే పాలకూర అయితే ఒక 2 కట్టలు అయితే పాలకూర వేస్తున్నాను. ముందుగా మామూలు కూరలన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకుందాము. బంగాళదుంప చిన్న ముక్కలుగా మనకు ఫ్రై చేసుకుంటాం కదా, అలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈవేళ నుంచుని కూరలు తరగలేక కాసేపు కూర్చుని స్టూల్ వేసుకుని కూర్చున్నానండి. ఎక్కువ ఉన్నాయి కదా, ఇవన్నీ చిన్న ముక్కలుగా కట్ చేయాలి. అందుకని చెప్పి నెమ్మదిగా కట్ చేస్తున్నాను. టమాటో కూడా చాలామంది పాలకూర టమాటా తినకూడదు అంటూ ఉంటారు. నేను కూడా కొంచెం అప్పుడప్పుడు వేయను, ఒక్కొక్కసారి వేస్తాను, ఒక్కొక్కసారి వేయను. ఈవేళ అయితే ఈ కర్రీలో కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పి ఒకటి టమాటా వేస్తున్నాను. ఇవన్నీ కట్ చేసేసి కుక్కర్లో వేసేస్తున్నాను. బంగాళదుంప, టమాటో, అలాగే పచ్చి బఠానీలు ఒక అరకప్పు ఉంటాయి. అలాగే ఇప్పుడు పాలకూర శుభ్రం చేసుకోవాలి. ఆకుకూర కదా ఇది, దీనికే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. చాలా ఫ్రెష్గా ఉందన్నమాట అండి పాలకూర. ఇందులో ఉన్న గడ్డి అవన్నీ తీసేసి శుభ్రంగా క్లీన్ చేసేసి ఒక 2-3 సార్లు అయితే శుభ్రంగా కడిగేయాలి. కడిగిన తర్వాత అప్పుడు నేను చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఎలా అయితేనే బాగుంటుందండి. ఆకుకూరలు ముందు కడిగేసుకుని కట్ చేసుకుంటే బాగుంటాయి, కానీ ఒక్కొక్క కూర అయితే కుదరదు. కట్ చేసిన తర్వాత కడగాల్సి వస్తూ ఉంటుంది ఒక్కొక్కటి. గోంగూర అనుకోండి, ముందే కట్ చేయాలి కదా, ముందే కడిగేసి అప్పుడు కట్ చేసుకోవాలి గోంగూర, లేదంటే జిగురు వచ్చేస్తుంది. అలా కొన్ని ఒక్కొక్క రకంగా ఉంటూ ఉంటాయి. పాలకూర కూడా చిన్న ముక్కలుగా కట్ చేసేసాను. కుక్కర్లో వేసుకోవచ్చండి, లేదంటే కడాయిలో కూడా ఉడికించుకోవచ్చు. కొంచెం టైం పడుతుంది కడాయిలో అయితే. కుక్కర్లో అయితే ఫటాఫట్ అయిపోతుంది అనమాట తొందరగా. అలాగే ఇంకా ఇంగ్రీడియంట్స్ వేయాలి ఇందులో చూడండి. ఇప్పుడైతే పచ్చిమిర్చి వేస్తున్నాను. కారానికి తగ్గట్టు వేసుకోండి. నేనైతే ఒక 5 పచ్చిమిర్చి వేస్తున్నాను, చిన్నవి. ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసి వేస్తున్నాను. మామూలుగా కూరల్లో ఉల్లిపాయలు ఎప్పుడు మనం ఫ్రై చేసి నూనెలో వేయించి వేస్తాము, అలా కాకుండా ఇందులో ఉడికించేసుకోవాలి. ఇదేనండి డిఫరెంట్ స్టైల్లో ఉంటుందని చెప్పాను కదా కూర. ఒక చాట్ తిన్నట్టు ఉంటుందండి కూర తింటుంటే, ఉత్తినే తినేయచ్చు అనమాట, అంత బాగుంటుంది. ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసేసాను. తప్పకుండా మీరు ట్రై చేస్తారనే నమ్మకంతో నేను ఇంత వివరంగా చెప్తున్నాను అనమాట కూర. అలాగే ఇందులోకి కొత్తిమీర తురుము కూడా వేసేసి 1 గ్లాసున్నర వరకు వాటర్ వేసుకోండి. అంటే బంగాళదుంప అది ఉడకాలి కదా. అలాగే ఉప్పు, పసుపు, కొంచెం ధనియాల పొడి వేసాను. అంతేనండి. ఇంక ఇందులో ఏ విధమైన మసాలాలు, కారం కానీ గరం మసాలాలు కానీ ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదు. చూసారు కదా, ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించేసుకుంటే రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆయిల్ వేసుకుని కొంచెం జీలకర్ర, అలాగే కొద్దిగా ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. 2 రకాల రెసిపీలు చూపిస్తున్నాను కదా, లెంత్ ఎక్కువగా ఉంటుందని కొంచెం నేను స్పీడ్గానే పెట్టేశానండి. వీడియో అనేది కొంచెం ఫాస్ట్గా పెట్టాను. ఇప్పుడైతే ఎండుమిర్చి వేస్తున్నాను. ఒక 5 ఎండుమిర్చి అయితే, ఎండుమిర్చి ఎక్కువ వేసుకోవాలి, ఫ్లేవర్ అదే బాగుంటుంది అనమాట వేయించినప్పుడు. అలాగే ఎండుమిర్చి వేగిన తర్వాత వెల్లుల్లి, క్రష్ చేసుకున్న వెల్లుల్లి, కరివేపాకు వేసాను. ఇది పోపు అనే స్మెల్ అనేది ఈ కూరకు బాగా పడుతుంది అనమాట అండి. అంతా కూడా ఈ తాలింపులోనే ఉంటుంది. ఇంగు కూడా వేసేసి మూత పెట్టేశాను. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడండి. ఈ ఉడకబెట్టిన కూర అయితే ఇందులో వేసేసాను. వేసిన వెంటనే మూత పెట్టేసేయాలన్నమాట. అంటే ఏంటంటే ఈ ఫ్లేవర్ అరోమా వస్తుంది కదా, పోపు వేయించినప్పుడు అరోమా అంతా కూరకు పట్టేయాలి. వెంటనే మూత పెట్టేసుకోవాలి, బయటికి రానివ్వకూడదు. దాన్ని స్టవ్ ఆఫ్ చేసేయాలన్నమాట. 1 నిమిషం పాటు అలా ఉంచేసి
అప్పుడు తీయాలన్నమాట. అప్పుడు ఉంటుందండి ఫ్లేవరు, చాలా బాగుంటుంది కూర. ఈ ఎండుమిర్చి వేసిన ఫ్లేవర్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా, ఎక్కువ వేసుకుంటే వేగినప్పుడు ఆ అరోమా అంతా కూరకు పట్టేస్తుంది అనమాట. ఉత్తినే తినేయచ్చు అనమాట అండి. కూర అంతా కమ్మగా చాలా టేస్ట్గా ఉంటుంది. రోటీ చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఈ మొక్కజొన్న పిండి రోటీ చేస్తున్నాను కదా, దాంట్లోకి బాగుంటుందని చెప్పి ఇలా చేశాను. తప్పకుండా ట్రై చేయండి. కూర రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు టేస్టీగా మొక్కజొన్న పిండి రొట్టెలు కూడా తీసేసుకుందాము. ఇక్కడ చలి ఎక్కువగా ఉందని చెప్పాను కదండి, అందుకని ఇటువంటివి తింటూ ఉంటే బాగుంటుంది హెల్త్కి. కాళ్ళు చేతులు కూడా చల్లగా అయిపోతూ ఉంటాయండి. ఇలాంటివి వేడి చేసి తింటే మంచిదనమాట. అప్పుడప్పుడు మన వైపు కూడా తింటూ ఉంటాం కదా, చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. అందుకే నేను ఈ రెసిపీ చూపిస్తున్నాను. మొక్కజొన్న పిండి నేను ఆన్లైన్లో తీసుకున్నాను అనమాట. మక్కీ రోటీ అని ఉంటుంది, మక్కీ ఆట 1 కిలో తీసుకున్నాను అనమాట. చాలా మెత్తగా ఉంటుంది పౌడరు. అంటే మరీ మైదా అంత మెత్తగా కాదండి, కొంచెం లైట్గా రవ్వలా అనిపిస్తూ ఉంటుంది. ఇది 1 కప్పు తీసుకుంటున్నాను. 1 కప్పుకి ఎన్ని రోటీలు వేయో చెప్తాను మీకు. చూసారా, ఇలాగ శనగపిండిలా ఉంది చూడడానికి కలరు. కొంచెం బారీక్ రవ్వలా ఉంటుందన్నమాట లైట్గా. ఇది 1 కప్పు తీసుకున్నాను. ఇలా 1 కప్పు పిండి తీసుకున్నాం కదా, 1 అరకప్పు అయితే నీళ్లు తీసుకోవాలి. నీళ్లు ముందు మనం మరగబెట్టుకోవాలన్నమాట. మామూలుగా జొన్న రొట్టెలు అది చేస్తాం కదా, అలాగే స్టవ్ మీద కడాయి పెట్టేసి వాటర్ వేసి కొంచెం 1 చిటికెడు లైట్గా సాల్ట్ వేసుకుని మరిగించేసుకోవాలి. ఇవి బాగా మరిగేటప్పుడు ఇప్పుడు మనం ఈ పిండి ఇందులో వేసేసుకోవాలి. పిండి ఇందులో వేసేసి మొత్తం అంతా కలిపేసి స్టవ్ కట్టేసుకోవచ్చండి. ఆ వేడి సరిపోతుంది. ఆ వేడిగా ఉన్నప్పుడు ఈ పిండి వేసేసామనుకోండి, ఇందులో కొంచెం జిగురు అనేది వస్తుందన్నమాట. లేదంటే అంత జిగురు ఉండదండి, పిండి జొన్నపిండిలాగా ఉంటుంది. ఇలా మొత్తం అంతా పట్టేసి వాటర్ అంతా పట్టేలా కలిపేసి కొంచెం కావాలంటే పైన ఇంకొంచెం వాటర్ అలా చల్లాను నేను. కొంచెం తగ్గినట్టు అనిపించింది, అంటే కొంచెం పొడిగా ఉంది కదా పైన, అందుకని కొంచెం అలా వాటర్ చల్లేసి మూత పెట్టేసాను అనమాట. 1 స్పూన్ వాటర్ అండి, పెద్ద ఎక్కువేం కాదు. బాగా వేడిగా ఉంది కదా, అందుకని కొంచెం లైట్గా చల్లారే వరకు పక్కన పెట్టాను. కొంచెం మనం చేత్తో పట్టుకునే అంత వేడి ఉంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం చేత్తో మళ్ళీ కలపాలి దీన్ని. కొంచెం నీళ్ళు చల్లుకుంటూ చపాతీ పిండిలా కలిపేసుకోవడమే. ఇలా చేత్తో బాగా మర్దన చేసుకుంటూ కలుపుకోవాలి. అప్పుడు ఏంటంటే ఇందులో బాగా కొంచెం మనకి సాఫ్ట్నెస్ బాగా వస్తుందన్నమాట. అప్పుడు మనకి రోటీ చేయడానికి వీలుగా ఉంటుంది. జొన్నపిండి కూడా ఇలాగే చేసుకోవాలండి, చాలా బాగుంటాయి. జొన్న రొట్టెలు కూడా నేను మళ్ళీ ఒక వీడియోలో చూపిస్తాను. ఈ కాలంలో అయితే మేము జొన్న రొట్టెలు, ఈ మొక్కజొన్న రొట్టెలు, అలాగే బాజ్రా అని ఉంటుంది కదా, బాజ్రా రొట్టెలు ఇవే తింటూ ఉంటాము. రాగి రోటీలు రోజు నైట్ టైం రోజు ఇవే అప్పుడప్పుడు చేస్తూ ఉంటానన్నమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం అనమాట. కూరలు అయితే అన్ని రకాలు కూడా, ఆకుకూరలు ఎక్కువ చేస్తూ ఉంటాను. ఇప్పుడు చూసారు కదా, ఇలా చేతితో కూడా ప్రెస్ చేసుకోవాలి. బాగా సాఫ్ట్గా అయిపోతుంది పిండి. కొంచెం మధ్యలో వాటర్ చేతి తడుపుకుంటూ ఇలా సరిపడినంత వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు వెంటనే చేసేసుకోవచ్చు, దీన్ని నేను నానబెట్టక్కర్లేదు. చిన్న ముద్దలుగా తీసుకుని రోటీలు చేసుకోవాలి. ఇప్పుడు ఎలా చేస్తున్నానో చూడండి. చిన్న ముద్ద తీసుకుని ఇలా చేతితో బాగా ప్రెస్ చేసేసి పొడిపిండి అద్దుకుంటూ ముందు చేతితోటే బాగా తట్టుకోవాలి దీన్ని. మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు ఇలా చేతితోనే తట్టాలి. చాలా ఈజీగా ఉంటుందండి ఇది, ఎక్కువ కష్టపడక్కర్లేదండి ఇలా చేయడం వల్ల. అమ్మో మొక్కజొన్న రొట్టెలు జొన్న రొట్టెలు చేయడం చాలా కష్టమేమో అనుకుంటారు. చాలా ఈజీ అండి. 1-2 సార్లు చేశారంటే మీకు అలవాటైపోతుంది. ఇప్పుడు ఇలా చపాతీ కర్రతోటి లైట్గా ప్రెస్ చేసుకోవాలి, మరీ ఎక్కువ గట్టిగా నొక్కేయకూడదు. చూసారా ఎంత ఈజీగా వచ్చిందో. రెడీ అయిపోయింది. కొంచెం చుట్టూరా పగిలినట్టు ఉన్నాయి కదా, అవి కొంచెం మనకి కనపడకుండా నీట్గా గుండ్రంగా రావాలంటే ఇలాగ ఏదైనా షేప్గా ఉన్న ప్లేట్ తీసుకుని ప్రెస్ చేసేసుకుని కార్నర్ అంతా తీసేస్తే రౌండ్గా అందంగా కనపడుతుంది అనమాట రొట్టె. అదిగోండి చూడండి ఎంత బాగుందో. ఇలా ఎన్ని కావాలంటే అన్ని మనం ప్రిపేర్ చేసుకోవడమే. నేనైతే 2 రొట్టెలు చూపిస్తున్నాను ఎలా చేయాలో. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను చేయడం. మన సౌత్ ఇండియా వాళ్ళు ఏంటంటే కొంచెం మనకి అక్కడ కొంచెం వేడి ఎక్కువగా ఉంటుందని చెప్పి ఇటువంటి రొట్టెలు ఎక్కువ తినము. అప్పుడప్పుడు హోటల్కి వెళ్ళినా దాబాలకి అది వెళ్తే మాత్రం తినాలనిపిస్తుంది, బయట అయితే తింటూ ఉంటాము. అలాగే ఎప్పుడైనా ఇంట్లో చేసుకుంటూ ఉంటే మనకు నచ్చినట్టుగా మంచి ఫ్లేవర్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగా వస్తాయి, హెల్తీగా కూడా ఉంటాయి కదా. ఇలా 2 రొట్టెలు అయితే చేసి చూపిస్తున్నాను. మొత్తం 1 కప్పుడు పిండి కలిపాను కదా, ఈ సైజు రోటీలు ఒక 8 రొట్టెలు వచ్చాయి అనమాట అండి.
1-2 కంటే ఎక్కువ తినలేమండి ఇవి. ఒక 2 రొట్టెలు తినచ్చు. మూడోది అయితే హెవీ అయిపోతుంది. మొక్కజొన్న పిండి చాలా హెవీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టేసి ముందు నూనె అది ఏం వేయకూడదు. అసలు ఆయిలే వేయలేదనుకోండి, ఇవి రొట్టెలు కదా. మామూలుగా చపాతీ వేసేసి కొంచెం పైన వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే మనం పొడిపిండి అద్దేం కదా, పొడిగా ఉంటుంది. అందుకని కొంచెం వాటర్ అనేది ఇలా గుడ్డతో కానీ లేదంటే మామూలు చేతితో కానీ కొంచెం స్ప్రింకిల్ చేసుకోవాలి. తడిగొడ్డు పెట్టుకుని అలా ఒత్తుకుంటే సరిపోతుంది. కొంచెం ఆరిన తర్వాత అప్పుడు తిరగవేసుకోవాలి. జొన్న రొట్టె కూడా సేమ్ ఇలాగే చేయాలండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక వైపు తిరిగేసేసరికి అడుగు భాగం బాగా కొంచెం లైట్గా కాలుతుంది కదా, ఇలా పొంగుతుంది అనమాట. చూడండి పొంగు ఎలా వచ్చిందో. ఇలా పొంగుతూ వచ్చేయంటే మనకి కరెక్ట్గా వచ్చినట్టేనమాట. జొన్న రొట్టె అనేది కరెక్ట్గా వచ్చినట్టే. మొదట్లో నాకు కూడా వచ్చేవి కాదండి, చేతితో చేయడం అది విరిగిపోతూ ఉండేవి. చాలా ట్రై చేశాక ఇప్పుడు కొంచెం అలవాటైంది. బాగా వస్తున్నాయండి ఇప్పుడైతే. చాలా ఈజీగా చేసేస్తున్నాను నేనైతే. ఇలా 2 వైపులా కాల్చేసుకుని ఒక్కసారి అలా స్టవ్ మీద పెట్టుకుంటే పుల్కలాగే ఇది కూడా రెడీ అయిపోతుంది. ఇలా ఎన్ని కావాలంటే అన్నీ ఈజీగా చేసేసుకోవచ్చండి. ఎక్కువ టైం ఏం పట్టదు, చూసారు కదా. ఇప్పుడు ఇంకొక రోటీ కూడా చేద్దాము. మొక్కజొన్న రొట్టె అయితే రెడీ అయిపోయింది. ఇంకొక రోటీ చేస్తాను. ఇప్పుడు ఇంకొక రకంగా చూపిస్తున్నాను చూడండి, ఇంకొక పద్ధతిలో. ముందు మామూలుగా ఇలా వాటర్ అంతా స్ప్రెడ్ చేసేస్తాం కదా. తిరిగేసిన తర్వాత పైన మనం క్లాత్ తోటి ఇలా నొక్కుతూ ఉంటే కూడా బాగా పొంగుతుందండి. పొడి క్లాత్ పెట్టుకుని చేయి కాలకుండా జాగ్రత్తగా కొంచెం లావుగా ఉన్న క్లాత్ పెట్టుకుని ఇలాగ మనం ప్రెస్ చేసుకుంటూ ఉంటే కూడా రొట్టెలు బాగా వస్తాయి. ఎలా ఇష్టమైతే ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. అందుకే చూపిస్తున్నాను ఇలా కూడా. ఇలా 2 వైపులా కూడా తిరగమరగా వేసుకుంటూ క్లాత్ తోటి ఇలా ప్రెస్ చేసుకుంటూ కాల్చుకోవాలన్నమాట. ఇలా కాలిన తర్వాత కావాలంటే మనకి ఇంకా కాలలేదు అని అనిపిస్తే కనుక ఇలా మళ్ళీ ఒకసారి పొయ్యి మీద పెట్టేసుకోవడమే. కొంతమంది అయితే ఇలా నిప్పుల మీద కాల్చకూడదు అది అంటారండి, కానీ వాళ్ళు ఎప్పుడు ఇలాగే తింటూ ఉంటారు. మహారాష్ట్రలో, పంజాబ్లోనండి ఎక్కువ. పంజాబ్లో అంతా ఇదే కదా ఫేమస్ కదా, సర్సోం కా సాగ్, అలాగే మక్కీ రోటీ ఫేమస్ కదండి పంజాబ్లో. ఇలా చేస్తూ ఉంటారు, నిప్పుల మీద ఎక్కువ కాలుస్తూ ఉంటారు. ఇప్పుడైతే రెడీ అయిపోయింది, చూసారు కదా ఎలా వచ్చాయో. చాలా మెత్తగా ఉన్నాయన్నమాట అండి, సాఫ్ట్గా వచ్చాయి. ఏదైనా కొంచెం దళసరిగానే ఉంటాయి కానీ మెత్తగానే ఉంటాయండి, బాగుంటాయి. కొంచెం పైన కొంచెం నెయ్యి అప్లై చేస్తున్నాను కదా, కమ్మగా ఉన్నట్టు ఉంటాయి, చప్పగా కమ్మగా అనిపిస్తూ ఉంటాయి. ఒకసారి ఇలా నెయ్యి రాసుకొని తింటే చాలా బాగుంటాయి అన్నమాట. టేస్టీగా మక్కీ రోటీ రెడీ అయిపోయింది. అలాగే మంచి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇందులోకి మంచి సలాడ్ పెట్టుకుని కీరా లేదంటే ఆనియన్స్, ఒక పచ్చిమిర్చి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అలాగే బెల్లం నెయ్యి కూడా వేసుకుని తినచ్చండి, తీపి ఇష్టపడిన వాళ్ళు ఇంకా బాగుంటుంది. సో తప్పకుండా నా రెసిపీస్ మీకు నచ్చితే కనుక ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది కానీ ఎక్కువ తినలేమన్నమాట, ఎందుకంటే చాలా హెవీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.